స్పర్మ్‌లో డీఎన్ఏ డ్యామేజ్ అసెస్ చేయడానికి ఏమన్నా టెస్ట్ ఉందా? స్పర్మ్ డీఎన్ఏ డ్యామేజ్ అంటే ఏంటి? దాన్ని ఎలా అసెస్ చేయాలి అనేది చూద్దాము. సో, ఈ వీర్య కణాల టెస్ట్‌లో మనం ఏం చూస్తాము అనంటే, స్పర్మ్స్ కౌంట్ ఎంతుంది? మార్ఫాలజీ అంటామనమాట. సో, నార్మల్ మార్ఫాలజీ అనేది 4% ఉంది. బట్ స్పర్మ్ స్ట్రక్చర్ లోపల డీఎన్ఏ అనేది ఉంటదనమాట. సో, ఈ డీఎన్ఏలో ఏదైనా డ్యామేజ్ ఉందా అనేది అసెస్ చేయడం మాత్రం మనకి బేసిక్ సిమెన్ అనాలిసిస్‌లో తెలియదనమాట. సో, దీనికోసం మనకి కొన్ని స్పెషల్ టెస్ట్స్ ఉంటాయి. ఈ స్పర్మ్ డీఎన్ఏ డ్యామేజ్ ఎందుకు అవుతది? దాన్ని డిటెక్ట్ చేయడానికి ఏం చేయొచ్చు? అండ్ ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి అనేది చూద్దాము. ఈ స్పర్మ్ డీఎన్ఏ డ్యామేజ్ ఉండడానికి చాలా రీజన్స్ ఉండొచ్చనమాట. సో, ఈ డీఎఫ్ఐ టెస్టింగ్‌లో ఏంటంటే హై ఉంది అని అంటే మనకి డీఎన్ఏ డ్యామేజ్ ఉంది అని అర్థం. దీనికి ఒక స్పర్మ్ సెలెక్షన్ టెక్నిక్ అనేది ఉంటదనమాట. అంటే ఉన్న స్పర్మ్స్‌లో డీఎన్ఏ డ్యామేజ్ తక్కువగా ఉన్న స్పర్మ్ సెలెక్ట్ చేసుకోవడానికి మనకి ఒక మంచి అడ్వాన్స్డ్ టెక్నిక్ అనేది ఉంది. దట్ ఈస్ మైక్రోఫ్లూయిడిక్స్. సో, సివియర్ ఓట్స్ ఉంది అంటే స్పర్మ్స్ కౌంట్, మొటిలిటీ అవి తక్కువున్నాయి. ఈ డీఎఫ్ఐ అనేది చాలా హైగా ఉంది అని అన్నప్పుడు టీజా అనే ఆప్షన్ కూడా అడ్వైస్ చేస్తుంటాం. సో, ఇవి మనకి స్పర్మ్ డీఎన్ఏ డ్యామేజ్ ఎక్కువ ఉన్నప్పుడు చేసుకోవాల్సిన ట్రీట్మెంట్ ఆప్షన్స్. థ్యాంక్ యూ. ఐయుఐకైనా ఐవీఎఫ్కైనా కాస్ట్ ఎంత పడుతుంది ట్రీట్మెంట్ కూడా అడుగుతారనమాట. నేను మీకు ఒక జనరల్ ఐడియా ఇస్తాను. ఎగ్జాక్ట్లీ ఈ అమౌంట్ ఉండదు, బట్ అప్రాక్సిమేట్గా ఈ అమౌంట్ ఉండొచ్చు. సో ఫస్ట్ ఇప్పుడు మీరు న్యాచురల్గా ట్రై చేయాలని అనుకుంటున్నారు అనుకోండి. సో దీనికి ఎక్కువ మీకు కాస్ట్ అనేది ఉండవు. మీకున్న కొంచెం ట్యాబ్లెట్స్కి కాస్ట్ ఉంటుంది, అంతే మీకు స్కాన్కి కాస్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఐయుఐ కూడా మీకు ఫాలిక్యులర్ స్టడీని ఒక స్కాన్ ఉంటుంది. దాని తర్వాత మీకు ట్యాబ్లెట్స్ నీడ్ ఉంటే కొన్ని హార్మోనల్ ఇంజెక్షన్స్ కూడా ఇస్తారు. అండ్ దెన్ కమింగ్ టు ఐవీఎఫ్ అంటే పేషెంట్ బట్టి ఉంటుంది మీకు ఎన్ని రోజు ఇంజెక్షన్స్, అండ్ దెన్ వాట్ కైండ్ ఆఫ్ ఇంజెక్షన్స్ అంటే రీకాంబినెంటా, వాట్ టైప్ ఆఫ్ ఇంజెక్షన్స్ బట్టి మీకు కాస్ట్ అనేది ఉంటుంది. సో యూజువల్గా ఇప్పుడు ఎవరు యూరినరీ ప్రోడక్ట్స్ ఇంజెక్షన్స్ అనేది యూజ్ చేయట్లేదు. యూరినరీ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తే మీకు కాస్ట్ అనేది చాలా తక్కువ వస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని సెంటర్స్లో మీకు రీకాంబినెంట్ అంటే హైలీ ప్యూరిఫైడ్ మంచి డ్రగ్స్ ఇస్తున్నారు కాబట్టి ఆ డ్రగ్స్కి తగినట్టు కాస్ట్ అనేది ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ. ఇన్ఫర్టిలిటీలో చాలా ఓపీడీస్లో కామన్గా చూసే సమస్య ఏంటి అంటే, ఒక పేషెంట్ కపుల్ మా దగ్గరికి వచ్చి, మేడం ట్యూబ్స్ బాగానే ఉన్నాయి, సెమెన్ అనాలిసిస్ బాగానే ఉంది, తను ఎవ్రీ మంత్ ఓవ్యులేట్ అవుతారు, అయినా సరే మాకు ప్రెగ్నెన్సీ రావటం లేదు. సో ఈ ప్రాబ్లమ్ని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటారు. అంటే బేసిక్ ఇన్ఫర్టిలిటీ టెస్ట్ అన్ని నార్మల్గా ఉంటాయి కానీ ప్రెగ్నెన్సీ రాదు. సో ఫర్ సపోజ్ ఇప్పుడు భార్యాభర్త కలిసినప్పుడు స్పర్మ్ అనేది యూట్రస్ ద్వారా వెళ్ళి యూట్రస్ నుంచి ట్యూబ్కి వెళ్ళాలి. ఈ స్పర్మ్ యాంటీస్పర్మ్ అంటే సర్విక్స్ దగ్గరే చనిపోతూ ఉండొచ్చు అండ్ ఓవ్యులేషన్ జరుగుతుంది కానీ ఎగ్ ఫాలికల్ అనేది రప్చర్ అవుతుంది కానీ అందులో ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా, ఎగ్ ఉంటుందా లేదా అన్నది కూడా మనకి తెలీదు. ఈ ఎగ్ స్పర్మ్ కలుస్తున్నాయా లేదా అనేది మనకి రియల్ టైంలో చూడడానికి మనకి ఏ టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్ లేదు కాబట్టి మనకు అది తెలీదు. ఓకే, ఎగ్ స్పర్మ్ కలిసాక ఎంబ్రియోగా ఫామ్ అవుతున్నాయా లేదా అది కూడా మనకి తెలియదు. అండ్ ఎంబ్రియో ఫామ్ అయిన తర్వాత అది గర్భాశయంలో వచ్చి అతుక్కోవడం, ఇంప్లాంటేషన్ అంటాం, అది జరుగుతుందా లేదా ఈ బేసిక్ టెస్ట్ ఇవి చెప్పలేవు. సో ఇన్ఫర్టిలిటీలో ఎక్కడో ఏదో ఒక స్టెప్లో ప్రాబ్లం ఉంది కాబట్టి ప్రెగ్నెన్సీ రావట్లేదు కానీ అది ఈ బేసిక్ టెస్ట్లో మనకి తెలియడం లేదనమాట. థ్యాంక్ యూ. ఐయుఐ ప్రాసెస్ ఇది వరకు చేయించుకున్నారు, అక్కడ రిజల్ట్ మనకు రాలేదు, పీరియడ్స్ వచ్చేసాయి, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వలేదు. సో ఐవీఎఫ్ కూడా అదే సెంటర్లో చేయించుకోవాలా లేదా ఐవీఎఫ్కి డిఫరెంట్ సెంటర్ మనం చూస్ చేసుకోవచ్చా? సో జనరలీ ఏంటంటే ఒకసారి మనం ట్రీట్మెంట్ ఐయుఐ కానివ్వండి, న్యాచురల్ ట్రీట్మెంట్ కానివ్వండి, లేదా ఐవీఎఫ్ వాట్ ఎవర్ ట్రీట్మెంట్ యువర్ టేకింగ్, మేక్ ష్యూర్ మీరు విజిట్ చేసిన సెంటర్లో ఈ థింగ్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోండి. ఒకటి, అడ్వాన్స్డ్ ఫుల్లీ ఎక్విప్డ్ ల్యాబ్. సో హై క్వాలిటీ ల్యాబ్, హై క్వాలిటీ ఎక్విప్మెంట్ విత్ ప్రాపర్ ఇంక్యుబేటర్స్, స్కిల్డ్ ఎంబ్రియాలజిస్ట్, ల్యాబ్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. నెక్స్ట్ క్లినిషియన్స్. సో క్లినిషియన్స్ అంటే డాక్టర్స్. సో మీరు ఎంచుకున్న డాక్టర్ సక్సెస్ రేట్ ఎలా ఉంది ఆ సెంటర్లో, సో వాళ్ళ స్కిల్, సో ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. సో డాక్టర్ ఈజ్ ఇంపార్టెంట్, ఎంబ్రియాలజిస్ట్ ఈజ్ ఇంపార్టెంట్. అలానే వాళ్ళకి ఉన్న మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ ప్రాపర్ స్కాన్ మెషిన్స్ ఉన్నాయా, అడ్వాన్స్డ్ స్కాన్ మెషిన్స్ ఉన్నాయా, లేదా వాళ్ళు యూజ్ చేసే ఐయుఐకి కానీ లేదా ఐవీఎఫ్కి కానీ యూజ్ చేసే ఇంజెక్షన్స్, మెడిసిన్స్ అన్నీ హై క్వాలిటీ ఉన్నాయా లేదా. సో ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా పర్లేదు. హలో అండి, చాలామందికి ఐవీఎఫ్ సక్సెస్ అయ్యాక
అబార్షన్ అయితే చాలా డిసప్పాయింటింగ్గా ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత వచ్చిన ప్రెగ్నెన్సీ సడన్గా బాగాలేదు, హార్ట్ బీట్ రాలేదు, హార్ట్ బీట్ వచ్చాక ఆగిపోయింది అని చెప్తే చాలామంది పేషెంట్స్ రిసీవ్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. చాలామందికి డౌట్స్ ఉంటుంది, మేడం ఐవీఎఫ్లో అన్నీ చెక్ చేసే పెడతారు కదా, ఎందుకు అబార్షన్స్ అవుతుంది, రీజన్స్ ఏంటి, నెక్స్ట్ ఏం చేసుకోవాలి, నెక్స్ట్ సక్సెస్ఫుల్గా బేబీని చేతిలో ఎత్తుకోవాలి అంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అని అడుగుతుంటారు. ఐవీఎఫ్ అంటే మీ ఎగ్ స్పర్మ్ బాడీలో ఎలా అయితే కలుస్తుందో అది కలవలేదు కాబట్టి కొన్ని రీజన్స్ వల్ల మనం దాన్ని బయట ల్యాబ్లో కలుపుతామండి. సో అంతేగాని ఎగ్ లోపల జెనెటిక్ మెటీరియల్ ఎలా ఉంది, స్పర్మ్ లోపల జెనెటిక్ మెటీరియల్ ఎలా ఉంది, తయారీ అయిన బేబీ జెనెటిక్ మెటీరియల్ ఎలా ఉంది అన్నది మనం చెక్ చేయము ప్లెయిన్ ఐవీఎఫ్లో. సో మనకి అబార్షన్స్కి ఫస్ట్ మెయిన్ రీజన్ బేబీలో జెనెటిక్ ఇష్యూస్ ఉండడం వల్ల మనకి బేబీ ఎదుగుదల సరిగ్గా లేక అబార్షన్స్ అయిపోతాయండి చాలామందికి. కొంతమందికి గర్భసంచిలో ఏమన్నా పాలిప్స్ కానీ ఫైబ్రాయిడ్స్ కానీ అడినోమయోసిస్ అంటే వాపులు కానీ అతుకులు ఉన్నప్పుడు అబార్షన్స్ అయ్యేదానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది.